Audio Jungle. Audio Jungle. సమస్యలు పరిష్కరించాలంటూ ఉండవల్లిలోని విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు వినతులు వెలువెత్తాయి. మంత్రి లోకేష్ ను నేరుగా కలిసి సమస్యలు విన్నవించేందుకు జోరు వారను సైతం లెక్క చేయకుండా ఉదయం నుంచి ప్రజలు బారులు తీరారు. 22వ రోజు ప్రజా దర్బార్లో ప్రతి ఒక్కరి కష్టాన్ని విన్న మంత్రి ఆయా సమస్యలను సంబంధిత శాఖలకు పంపి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పలు విజ్ఞప్తులపై అప్పటికప్పుడే సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. మంగళగిరి 17వ వార్డుకు చెందిన ఓసూరి వెంకయ్య మంత్రి నారా లోకేష్ ను కలిశారు. గౌతమ బుద్ధ రోడ్లో నివాసం ఉండే తన ఇంటిని గత వైసీపీ ప్రభుత్వం రోడ్డు వెడల్పు పేరుతో సగభాగం కూల్చారని, ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి అనుమతి లేకుండా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఏర్పాటు చేశారన్నారు. తమ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లి హరిజనవాడకు చెందిన జె ప్రియాంక మంత్రి నారా లోకేష్ ను కలిశారు. భర్త చనిపోయి ఇబ్బందులు పడుతున్నానని, తన 2 పిల్లల భవిష్యత్ కోసం సిఆర్డీఏ రైతు కూలీ పెన్షన్ అందించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పుట్టుకతో దివ్యాంగుడైన తనకు ఎలాంటి ఆధారం లేదని, అంగన్వాడీ ఉద్యోగం చేసే తన సతీమణి గతేడాది మరణించిందని ఉండవల్లికి చెందిన శిఖర్ శేఖర్ బాబు మంత్రి నారా లోకేష్ ను కలిసి కన్నీటి పర్వతమయ్యారు. తన 2 కుమార్తెలకు ఉద్యోగం కల్పించడంతో పాటు టీడుకో ఇంటిని మంజూరు చేసి ఆదుకోవాలని విన్నవించారు.